సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 2 అనమాట. సో ఈ డే 2లో మనం వైజాగ్లో ఎక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనేది మీరు కూడా నాతో పాటు చూసారు. లెట్స్ గో. నేను కూడా చాలా ఎక్సైట్గా ఉన్నాను ఎక్కడికి వెళ్దామని. సో యాజ్ యూజువల్గా రూమ్ నుంచి బయటకు వచ్చేసాను. సో రూమ్ కూడా ఒక లాక్ చేసేసాను. సో ఇది మన రూమ్ అనమాట, 204. మనకి సెకండ్ ఫ్లోర్లో రూమ్ ఇచ్చారనమాట. రూమ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. చూసారు ఎంత నీట్గా ఉందో, కారిడార్ కానీ టైల్స్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో కొంచెం మనం ముందుకు వెళ్ళిపోదాం, కిందికి వెళ్ళిపోయి మన దగ్గర ఉన్న రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో అలా కొంచెం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసారనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కొంచెం కిందికి వచ్చేస్తే మనం బయటకు వచ్చేసినట్టే. సో మ్యాక్సిమం అయితే బయటకు వచ్చేసాను. ఇది మన రెసిడెన్సీ అండి, మనం చూసారు కదా ఇంతకుముందు బ్లాగ్లో. సో ఇదే అనమాట. సో మనం బయటికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు కావాల్సిన అన్ని టిఫిన్ సెంటర్స్ కానీ హోటల్స్ కానీ అన్నీ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ అయితే నాకు వెనకాల ఉన్న హోటల్లో అయితే రూమ్ అలౌట్ ఉంది. కాకపోతే అక్కడ కొన్ని కారణాల వల్ల కొంచెం ముందు హోటల్కి అయితే షిఫ్ట్ అయ్యాను. సో ఇది మన రైల్వే స్టేషన్ కానీ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలు అనమాట. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల లాడ్జెస్, రెస్టారెంట్స్, హోటల్స్ అన్నీ మనకు కావాల్సిన ప్రయాణికులకు అన్నీ కావాల్సిన అందుబాటులో ఇక్కడనే ఉంటాయి అనమాట. అఫ్కోర్స్ ప్రతి సిటీలో ఇలాగే ఉంటుంది. సో కొంచెం ముందుకు వెళ్తే మనకి కావాల్సిన బస్సెస్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది అనమాట ఇక్కడనే. సో మన బస్సెస్ నుంచి ఏ బస్సు ఎక్కడికి వెళ్ళాలి ఏంటిది అనేది మనకు అక్కడ అనౌన్స్మెంట్ చేస్తుంటారు. సో ఫస్ట్ అయితే నేను ఆర్కే బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో తెలిసిందే కదా వైజాగ్ అంటే బీచ్ అని. సో ఇక్కడ మనకి కావాల్సిన బస్ నెంబర్ ఏంటిది అనేది అక్కడ కండక్టర్ కానీ ఎవరైనా అడిగి తెలుసుకుందాం. సో మొత్తానికి అయితే కొంచెం ముందుకు వచ్చేసాను. ఇక్కడ ముందుకు వచ్చేసి చూస్తున్నాను మరి ఏమున్నాయి అంత ఫెసిలిటీస్. మన వరంగల్లో ఉన్నట్టు ఉందా, మరి ఇక్కడ కొత్త స్పెషాలిటీ ఏమి ఉందా అంటే మన అన్ని సిటీస్ ఉన్నట్టే ఉన్నది. స్పెషల్ అయితే ఏం లేదు. కాకపోతే ఈ వైజాగ్ ఎందుకు అందం వచ్చిందంటే వైజాగ్లో బీచ్ ఉంటుంది కాబట్టి. సో మొత్తానికి అయితే బస్ అయితే ఎక్కేసాను. సో మొత్తానికి అయితే బస్ ఎక్కేసాను. మరి బస్సులో టికెట్ కూడా తీసేసుకున్నాను. టికెట్ వచ్చేసి నాకు 20 రూపీస్ అయితే పర్ ఛార్జ్ తీసుకున్నారు. విశాఖపట్నం టు ఆర్కే బీచ్ అనమాట. సో మనకి 20 రూపీస్ కాబట్టి ఇట్స్ రీజనబులే. దాదాపు ఆల్మోస్ట్ ఇక మన రైల్వే స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ దూరం ఉందన్నమాట. సో టికెట్ అయితే జేబులో పెట్టేసుకున్నాను. సో మన ప్రయాణం అయితే కొనసాగిద్దాం. లెట్స్ గో. సో అలా చుట్టుపక్కల చూస్తుంటే నాకైతే కేజీహెచ్ హాస్పిటల్ అయితే కనిపించింది అనమాట. మరి తెలుసు కదా కేజీహెచ్ హాస్పిటల్ అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్. దాదాపు మనకి స్వాతంత్రం రాకముందు నుంచి ఈ హాస్పిటల్ మనకి అందుబాటులో ఉందన్నమాట. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఈ హాస్పిటల్కి ఉంది. ఎప్పుడో మన బ్రిటిష్ కాలం నాటి హాస్పిటల్ ఇప్పటిదాకా మన కళ్ళ ముందు ఉందంటే ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇది చాలా పెద్ద హాస్పిటల్ ఈ చుట్టుపక్కల సౌత్ ఇండియాలోనే. మరి చూసుకున్నట్లయితే ఈ హాస్పిటల్ దగ్గర దగ్గర 20 ఎకరాల పైననే ల్యాండ్లో విస్తరించిందనమాట. ఈ హాస్పిటల్ అంటే ఒక్కసారిగా ఎంతమంది వచ్చినా సరే, పేషెంట్ దాదాపు 2000 మంది పైగా వచ్చినా సరే ఒకేసారి ఈ హాస్పిటల్లో మనకి సౌకర్యాలు ఉన్నాయని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. సో హాస్పిటల్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి సముద్రం అయితే కనిపించేసింది. చూస్తున్నారు కదా మన బే ఆఫ్ బెంగాల్ అనమాట. ఇది విశాఖపట్నం మన కోస్తా ఇటు సైడ్ మొత్తం అన్నిటికీ బే ఆఫ్ బెంగాల్ అనమాట. సో చూస్తున్నారు కదా సముద్రం ఎలా ఉందో. దానికి ఏమాత్రం సముద్రానికి ఏమాత్రం హద్దు అదుపు అయితే ఉండదన్నమాట. ఎగిసి పడుతూనే ఉంటుంది. మనలాగా మన లిమిట్స్లో అయితే అది ఉండదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లల దగ్గర మరి ఏమాత్రం ఏమర్పట్టుకున్నది మన దాంట్లో తీసుకెళ్ళిపోతుంది. సో ఇక్కడే అనమాట దిగాల్సింది. సో ఇక్కడ నుంచి బస్సెస్ ముందుకు పోవు. ఇది మనకి డైరెక్ట్ ఇక మన బీచ్ రోడ్ అనమాట. బీచ్ ఓన్లీ నార్మల్ వెహికల్స్, కార్స్, బైక్స్ మాత్రమే అలౌడ్. సో ఇక్కడికి బస్సెస్ ఆగిపోతాయి. సో ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనకి టిఫిన్ సెంటర్ ఉందన్నమాట. బాగా ఆకలి అవుతుంది. డైరెక్ట్ రూమ్ నుంచి ఇటే వచ్చాను అనమాట. సో ఓకేనా లైట్గా టిఫిన్ చేద్దామని టిఫిన్కి వచ్చేసాను. ఎక్కడ చూసినా ఏ హోటల్ చూసినా ఎక్కడికి పోయినా దాదాపు అందరూ మొత్తం పబ్లికే అండి. ఎందుకంటే మనకి క్రిస్మస్, సాటర్డే, సండే హాలిడేస్ ఆల్మోస్ట్ 4 డేస్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి జనాలందరూ ఇక టూరిస్ట్ స్పాట్లు అయితే మొత్తం మనకైతే కనబడుతున్నారు. సో ఒక టిఫిన్ చేసి కొంచెం ముందుకు వచ్చేసాను. ఇక్కడ మనకి బీచ్ వ్యూ అనమాట. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఒకటి చూసుకున్నట్టయితే మనకి బస్ బే అని కూడా మనకి ఇక్కడ మంచి నీట్గా పెట్టారు. బస్ షెల్టర్ అనేది టూరిస్ట్ స్పాట్ కాబట్టి చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేయాలి గవర్నమెంట్. సో అదొక మన ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవచ్చు. సో అలా కొంచెం ముందుకు దిగి కొంచెం ముందుకైతే వెళ్తున్నాను శాండ్లోకి. సో చూస్తున్నారు కదా శాండ్. మరి జనాలు ఎలా అయితే ఉన్నారో, మరి ఈరోజు సండే కాబట్టి మరి జనాలు కూడా చాలామంది వస్తారని ఆశిస్తున్నాను. సో మొత్తానికి అయితే బీచ్లోకి వచ్చేసాను అనమాట. ఇక్కడ శాండ్ దగ్గర నుంచి కొంచెం నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 30-40 ఫీట్ అయితే నడుచుకుంటూ మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. మరి అక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుందాం మనకు కావాల్సిన యూట్యూబ్ ఛానల్కి. సో చూసినది నో హోటల్, పెద్ద హోటల్ అనమాట. బీచ్ వ్యూ. ఇక్కడ దగ్గర ఎక్కడ రూమ్ తీసుకున్న మినిమం కాస్ట్ వచ్చేసి 10,000 పైనే ఉంటుందన్నమాట. సో ఇది మన సముద్రం దగ్గరకు వచ్చేసాను అనమాట. సో ఇక్కడ కొన్ని సెల్ఫీస్, వీడియోస్ తీసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్లో ఉన్నది నో హోటల్, పెద్ద హోటల్ అనమాట. బీచ్ వ్యూ. సో సముద్రం మరి చాలా అంటే చాలా బాగుంది.
మరి వైజాగ్లో బీచ్ తర్వాత ఇంకేం ఫేమస్ అంటే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ అని చెప్పారు. సో దగ్గరే అనమాట. సో ఫిషింగ్ హార్బర్కి అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ అంటే తెలుసు కదా, మరి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మొత్తం మన సౌత్ ఇండియాకి, మన మ్యాక్సిమం అందరికీ ఫారెన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయ్యే ఫిషెస్ ఇక్కడ నుంచి అనమాట. కొన్ని వేల లక్షల కోట్ల వ్యాపారం ఇక్కడ నుంచి జరుగుతుంది అనమాట. చాలా అంటే చాలా అంటే చాలా లారీలు, షిప్పులు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఎవ్రీ 1 అవర్కి ఒకసారి మనకి లోడ్ వెళ్తూనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మన జాలర్లు ఇవైతే చేపలు పట్టుకున్నారో వాటిని తీసుకొచ్చి ఇక్కడనే విక్రయిస్తున్నారు అనమాట. టూనా ఫిష్ అంటున్నారు. ఇది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇక చూసుకోవచ్చు. ఇక అన్ని రకాల చేపలు అనమాట. ఏ చేప కావాలంటే ఆ చేప, చిన్న చేప, పెద్ద చేప, సొర చేప, ఏ చేప అంటే ఆ చేప మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది అనమాట. చూస్తున్నా కదా, క్రాప్స్, ఫ్రాన్స్, మనకైతే కొన్ని చేపల పేర్లు అయితే తెలియదు, కానీ ఇక్కడైతే మరి యాస అయితే డిఫరెంట్గా ఉన్నది. ఏ చేప కావాలంటే మీకు ఏం చేస్తున్నారు, ఎంత కావాలి, కిలో ఉంటాను, ఈ రకంగా యాస మాట్లాడుతున్నారు. వాళ్ళ యాస మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే మనకు కొత్త కావచ్చు మన తెలంగాణ వాళ్ళకి, కానీ వాళ్ళ యాస వాళ్ళకి నార్మలే. సో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి పెద్ద క్రెయిన్తో షిప్పులు అయితే లేపుతున్నారు. మరి ఏంటని అర్థం కాలేదు. వాళ్ళ చుట్టుపక్కల అడిగితే రీసెంట్గా ఇక్కడ ఒక షిప్ అనేది, బోట్ అనేది ఏదో కాల్ చేశారంటే ఎవరో, మరి అది ఏంటో తెలియదు, కానీ మరి షిప్ అయితే దారుణంగా అయితే కాలిపోయింది. సో ఆల్మోస్ట్ మరి ఇప్పుడే క్రెయిన్ అయితే పెద్ద పెద్ద క్రెయిన్ నుంచి షిప్ని అయితే బయటికి తీస్తున్నారు. మరి ఏంటో మరి ఎంత నష్టం జరిగిందో కానీ మరి వాళ్ళకైతే బాగానే ఇబ్బంది అయితే కలిగే ఉంటుంది. మొత్తానికైతే క్రేన్ అయితే బయటికి తీశారు. చూస్తున్నారు కదా, క్రేన్ అయితే మరి బోట్ అయితే ఎలా మొత్తం బ్లాక్ అయిపోయింది, ఎంత కాలిపోయి ఉంటుందో మరి షిప్ అయితే. క్రేన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ పెద్ద లారీలు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో కొంచెం మనం పక్కకి వెళ్ళిపోదాం, వీళ్ళ వర్క్ వీళ్ళు చేసేసుకుంటారు కాబట్టి. సో పక్కకి వస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చేపలు అయితే ఉన్నాయి. మనకి చూస్తున్నారు కదా, అది షార్క్ అంటే చిన్న చిన్న షార్క్ అనమాట. సో ఇక్కడ మన పక్కనే ఒక ఫిష్ మార్కెట్ ఉంది. సో ఫిష్ మార్కెట్లో మీకు కావాల్సిన అతి తక్కువ మ్యాక్సిమం అయితే మన ఇంటి దగ్గర దొరికే చేపల రేటు కంటే ఇక్కడ ఇంకా చాలా తక్కువగా ఉంటాయి. దాదాపు ఒక 100-200 డిఫరెన్స్ అయితే ఉంటుంది కేజీ మీద. మన ఇంటి దగ్గర దొరికే 500 అయితే ఇక్కడ మనకి 300కి అయితే తక్కువగా లభిస్తుంది చేపలు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చేపలు అండి మొత్తం గుట్టలుగా చేపలు అయితే పోగేసుకున్నారు. మరి ఆ చేపలను ఎక్స్పోర్ట్ చేయడానికి లారీలలో, ట్రక్లలో, వేరే వేరే దేశాలకు కానీ వేరే వేరే స్టేట్లకి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అనమాట. సో ఎవరి పనిలో వాళ్ళు బిజీ కొన్ని కోట్ల వ్యాపారం కదా. చూడడానికి వీళ్ళందరూ పేదవాళ్ళగా కనిపిస్తున్నారు, కానీ ఒక్కొక్కరు చాలా అంటే చాలా సంపాదించుకుంటారు చేపల వేటల మీద. సముద్రంలో వేయాలంటే ఖచ్చితంగా కొన్ని టన్నులు చేపలు అయితే వేసుకొని వస్తారు వీళ్ళలో. వీళ్ళ బిజినెస్ ఇది కాబట్టి వీళ్ళలో చాలా అంటే చాలా ఐక్యత, యూనిటీ అనేది ఖచ్చితంగా మనకు కనబడుతుంది. చూస్తున్నాగా చేపలు అయితే ఎలా ఉన్నాయో, మరి స్మెల్ కూడా మరి అట్లనే ఉందన్నమాట. మరి వీడియో కవరేజ్ కోసం నేనైతే ముక్కు మూసుకున్నాను, కానీ దారుణమైన వాసన అనమాట. ఇక్కడ ముక్కు పేలిపోతుంది. కాకపోతే ఒక 2 గంటలు ఇక్కడనే మీరు ఉన్నట్లయితే ఆ వాసన మీకు కూడా అలవాటు అయిపోతుంది. అలా నడుచుకుంటూ కొంచెం ముందుకైతే చేశాననమాట. ఇక్కడ పెద్ద పెద్ద షిప్పులు అయితే మరి ఇక్కడ ఆగున్నాయన్నమాట. సో ఎందుకని దగ్గరికి వెళ్ళి చూసేసాను. ఇక్కడ ఈ షిప్స్ అని పక్కన వెనకాల కనబడుతుంది సరే, అవన్నీ నెక్స్ట్ ఇక రాత్రికి ఈ ఏటకి వెళ్తున్నాయి అనమాట. సో ఇప్పుడు ఎందుకు వచ్చినాయి ఆగినాయంటే, మరి లోడ్ వచ్చింది కదా సముద్రంలో, ఈ ఏటకి పోయి చేపలను వేటాడి మరి తీసుకొచ్చారు వీళ్ళంతా. చూస్తున్నారు కదా, పైన బోటు మీద అన్ని చేపలే అనమాట. ఆ చేపలన్నీ ఇప్పుడు ట్రక్లలో, ఈ లారీలలో లోడ్ చేయాలి. సో వీళ్ళు డైలీ మన సముద్రంలోకి వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకొచ్చే వీళ్ళే అనమాట జాలర్లు. సో ఇదే అనమాట, ఇక్కడ నుంచి కొంచెం అన్నీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి వచ్చిన యార్డ్ అనేది ఉందన్నమాట. షిప్స్కి సంబంధించింది మొత్తం అంతా ఖరాబ్ అయిపోయినాయి, రిపేర్లు దానికి సంబంధించిన ఇక్కడ నుంచే రిపేర్ చేస్తారనమాట. షిప్స్కి సంబంధించింది పెద్ద పెద్ద షిప్పులు అయితే మరి ఇక్కడ మరి షిప్పులు అయితే పక్కన పడేసారు. షిప్పులు దేనికి పనికిరావని అయితే మరి చెప్పేశారు. అక్కడ ముందుకెళ్తే మనకి కొంచెం ఇక్కడ ఒక అన్నయ్య అయితే మరి చేపలన్నీ కట్ చేస్తున్నాడు. ఏం చేపలని అడిగితే సొర చేపలు అంటాడు. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం నీట్నెస్ అయితే మనకి చాలా తక్కువ కనబడుతుంది. ఇది మరి చేపల మార్కెట్ కాబట్టి మరి నీట్నెస్ ఎక్స్పెక్ట్ చేయడం మన తప్పే. ఆ చేపలన్నీ మరి మంచిగా స్మూత్గా కట్ చేసిండు మరి ఆయన అయితే. డస్ట్ మాత్రం చాలా అంటే చాలా ఉంది ఇక్కడ, చాలా చాలా డర్టీగా ఉంది. అదొక
పోర్ట్ నుంచి బయటికి వచ్చేసి ఇక్కడ ఆర్కే బీచ్ రోడ్ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఆర్కే బీచ్ రోడ్ నుంచి కొంచెం ముందుకైతే మనం వెళ్దాం. బయటకు వచ్చేసి కొంచెం ఇక్కడ మళ్ళీ బీచ్ రోడ్కి అయితే మళ్ళీ రావడం జరిగింది. ఈ బీచ్ రోడ్ నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ మనకి ఇక్కడ రిషికొండ బీచ్ ఉందన్నమాట. రిషికొండ బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఆన్ ది వే మరి మధ్యాహ్నము దగ్గర 1 గంట అవుతుంది కాబట్టి ఇక్కడ దగ్గర రెస్టారెంట్ ఏదైనా ఉంటే ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్దాం. మరి నడుచుకుంటే దగ్గరనే కాబట్టి ఎక్స్ప్లోర్ ఉంటాయి అనమాట. ఇక మనకి మ్యూజియంస్, లోపలికి సంబంధించిన ఫిషెస్, అక్వేరియంస్, ఇవి డిఫరెంట్ ఇక మనకి కావాల్సిన అన్ని టూరిస్ట్ స్పాట్స్ అన్ని మన చుట్టుపక్కల ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నమాట. సో మనకి టైం ఉంటే చూద్దాం, లేకపోతే మనకి కావాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే మనం చూసేద్దాం. సో లెట్స్ గో. మొత్తానికి అయితే దగ్గరున్న ఒక హోటల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఒక మంచి వెజ్ బిర్యానీ తీసుకున్నాను. సో ఎంతైనా మన తెలంగాణలో తిన్నట్టయితే లేదండి, మొత్తం అయితే సప్పటి తిండే. సో మన ఎంతైనా కారం తిండి తినాలంటే మన తెలంగాణకు రావాల్సిందే. ఇక్కడ అంతా కొంచెం సప్పగా ఉన్నాయి తిన్నంత. ఏదో ఒకటి మరి ఆకలితో ఉండకూడదు అనుకుంటే ఏదో ఒకటి కడుపులో వేసుకుంటే కొంచెం మనకు కూడా నీరసం కాకుండా ఉంటుంది కాబట్టి ఒక లైట్గా వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నాను. మనకి ప్లేట్ వచ్చేసి 80 రూపీస్ అయితే పడ్డదనమాట. సో నేను తినేలోపు మీరు ఒక మంచి టైం లెస్ అయితే చూడండి. నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసేసేయండి. సో లంచ్ చేసిన తర్వాత డైరెక్ట్ నేనైతే ఎక్కడికి వెళ్దామని ఆలోచించాను. దగ్గరలో రిషికొండ బీచ్ అయితే మరి దగ్గర అంట, అది ఇంకా చాలా బాగుంటుందంట సీనిక్ వ్యూ అనేది. సో అక్కడికి అని మరి బైక్ అయితే బుక్ చేసుకున్నాను ర్యాపిడో. నాకు వచ్చేసి ఒక 40 రూపీస్ తీసుకున్నాడు, దాదాపు 13 కిలోమీటర్స్ అనమాట. సో డైరెక్ట్ నేను రిషికొండ బీచ్ దాకా వెళ్తున్నాను. సో మనం అక్కడ కలుద్దాం. సో రిషికొండ బీచ్కి అయితే నేను వచ్చేసాను. ఇక్కడ మరొక జాతర సంతలకి నాకు ఏర్ కనబడుతుంది. సో చాలామంది వీకెండ్ కాబట్టి అక్కడ బీచ్ నుంచి మ్యూజియం నుంచి మనకి జూ పార్క్ నుంచి రిషికొండ బీచ్, ఇస్కాన్ టెంపుల్, ఇవన్నీ మనకి ఆన్ ది వేలో ఉంటాయి అన్నమాట, కైలాసగిరి. సో ఇక్కడ జనాలు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. సో ఈ రిషికొండ బీచ్ చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా చూడండి. సో అక్కడ రిషికొండలో కాసేపు అక్కడ సేద తీరి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్పారు. ఈ ఇస్కాన్ టెంపుల్కి ఒక చాలా పెద్ద ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సౌత్లోనే చాలా పెద్దగా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ 7 to 8 ఎకర్స్ మధ్యలో ఈ కొత్తగా ఇస్కాన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారంట. సో ప్రస్తుతానికి ఇక్కడ పక్కనైతే ఏర్పాటు చేశారు ఈ ఇస్కాన్ టెంపుల్. మన హరే కృష్ణ మన కృష్ణయ్య టెంపుల్ అన్నమాట. సో మీరు కూడా చూడండి, ఆ స్వామివారి ఆశీస్సులు మీరు కూడా పొందొచ్చని నేను కూడా వీడియో రికార్డ్ చేశాను. యాక్చువల్గా అయితే కెమెరాస్ ఇట్లాంటి రికార్డింగ్ అనేది ప్రొహిబిటెడ్, కానీ ఇలాగ మీకు చూపిద్దామనే ఒక ఉద్దేశంతో చూపించాను. సో దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి మై డియర్ ఫ్రెండ్స్. సో చూసిన లోపల ఎలా ఉందో. సో ఇదే అనమాట వ్యూ. ఇక్కడ ఒక విగ్రహం ఉందన్నమాట. ఈ విగ్రహం ఎవరిదని కొంచెం దగ్గరికి వెళ్ళి చూశాను. సో ఆ విగ్రహం ఎవరిదని నేను చూస్తే, సో చూస్తున్నారు కదా, ఈ విగ్రహం ఎవరిదో కాదండి, ఇస్కాన్ టెంపుల్ వ్యవస్థాపకులు మన ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారు అనమాట. వీరు దగ్గర చనిపోయి 1977లో చనిపోయారనమాట. సో అప్పటి నుంచి వారి తర్వాత వారి శిష్యుల నుంచి అలా కొనసాగిస్తూ ఇస్కాన్ టెంపుల్ అనే వ్యవస్థ కొనసాగుతుందన్నమాట. సో వీరే అనమాట. సరే చూసుకున్నట్లయితే నిజంగా ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నారేమో అనే మనకి భ్రమ కలుగుతుంది. అలా డిజైన్ చేశారనమాట విగ్రహం. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది బయట మరి మనకు కావాల్సిన దేవుని పుస్తకాలు సంబంధించిన వస్తువులు అయితే అమ్మడం జరుగుతుంది. సో ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. వైజాగ్ అక్కడ బీచ్ పక్కన ఇక్కడ కృష్ణయ్య టెంపుల్ ఉంటే ప్రశాంతంగా ఆహ్లాదంగా కూర్చొని మీ ఫ్యామిలీతో, మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో అప్పుడు రావడం జరిగితే చాలా అంటే చాలా ప్రశాంతంగా మీకైతే లభిస్తుంది. సో చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో బాగుందో. చాలా అంటే చాలా ప్రశాంతత కోరుకుంటే ఖచ్చితంగా బీచ్ కంటే మీరు ఖచ్చితంగా ఇస్కాన్ టెంపుల్కి అయితే రావాలి.
సో నాకైతే దర్శనం అయిపోయింది. ఇలా బయటికి వచ్చాను. సో బయటికి వచ్చి అక్కడ కొద్దిసేపు బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేశాను. అంటే నేను ఆల్మోస్ట్ రిషికొండ అంటే సిటీ అవతల ఉన్నట్టే మనకి దగ్గర దగ్గర బస్సెస్ కానీ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. ఈవినింగ్ 6 అవుతుంది కాబట్టి బస్సెస్ కూడా ఏవి రావట్లేదు. చాలాసేపు వెయిట్ చేశాను బస్సెస్ గురించి, కానీ ఏమైతే రావలేదు. అదే ర్యాపిడో బుక్ చేసుకుందామన్నా కూడా బైక్ కూడా రావట్లేదు. సో మనకి లాస్ట్‌కి అయితే షేర్ ఆటో అయితే దక్కిందనమాట. సో షేర్ ఆటోలో నేను ఎక్కేసాను. బ్యాక్‌లో అయితే ఇక సిటీ దగ్గరికి అయితే వచ్చేసానమాట. మళ్ళీ బ్యాక్ టు ఆర్కే బీచ్. సో ఆర్కే బీచ్ నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్ దగ్గరనే మన రూమ్లోకి వెళ్ళిపోదాం. సో నైట్ లైఫ్ చూస్తున్నారు కదా బీచ్ దగ్గర ఎట్లుందో. మరి ఇక్కడైతే నైట్ అయితే అవ్వదండి. రాత్రి 1 గంట అయినా 2 గంటలైనా మీరు ఎప్పుడు వచ్చిన జనాలు అయితే ఇక్కడ ఉండనే ఉంటారు. సో ఇది మనకి ఇక తప్పది, వైజాగ్ వాళ్ళకి అయితే తప్పదు ఇక. సో మనైతే మన రూమ్కి వెళ్ళిపోదాం. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.